మీ అందరికీ యాదగిరిగుట్ట అంటే ఎలా తెలుసండి? నాకు మాత్రం ఎలా తెలుసో తెలుసా? శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ. మీరు స్పెండ్ చేసే ప్రతి ఆరు హ్యాపీ ఆర్ అవ్వాలంటే డెఫినెట్గా విజిట్ చేయాల్సిన ప్లేసే యాదగిరిగుట్ట. చలో. యాదగిరిగుట్ట ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ 9కి ఒక 40 కిలోమీటర్స్ దూరం ఉంటుంది. మీరు సిటీలో కార్ వేసుకొని 10 కిలోమీటర్స్ వెళ్ళడానికి ఎంత టైం పడుతుందో దీనికి కూడా అంతే టైం పడుతుంది. సో లాంగ్ డ్రైవ్కి ఒక బెస్ట్ ఆప్షన్ అనమాట. కిడ్స్తో ట్రావెల్ చేస్తున్న వాళ్ళు ఫుడ్ గురించి పెద్ద ఆలోచించాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకంటే వరంగల్ రూట్లోనే ఉండడం వల్ల హైవేకి చుట్టుపక్కల చాలా రెస్టారెంట్స్ అయితే ఉంటాయి. నాకు సంబంధించి 2 బెస్ట్ ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయి అని అంటే అది హోటల్ దీప్తి, హోటల్ వివరా. గవర్నమెంట్ ఉన్న అన్ని సెక్టార్స్ లాగానే టూరిజం సెక్టార్ని కూడా డెవలప్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే రీసెంట్గా 1800 crores ఖర్చు పెట్టి ఈ టెంపుల్ని కంప్లీట్గా రెనోవేట్ చేశారు. అది మీరు చూస్తేనే అర్థమవుతుంది ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ టెంపుల్ అనేసి. నాట్ జస్ట్ యాదగిరిగుట్ట టెంపుల్, చుట్టుపక్కల సురేంద్రపురి, స్వర్ణగిరి అనే టెంపుల్స్ కూడా రీసెంట్గానే కన్స్ట్రక్ట్ చేశారు. అవి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. కానీ అవి ఈ వీడియోలో కవర్ చేయట్లేదు. విల్ ట్రై టు కవర్ ఇన్ సమ్ అదర్ వీడియో. చూడండి, ఫస్ట్ గ్లిమ్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా. అరుణాచలంలో లాగానే ఇక్కడ కూడా గిరి ప్రదక్షిణ చాలా ఫేమస్ అవ్వడం వల్ల గుడి చుట్టూ రింగ్ రోడ్ని కన్స్ట్రక్ట్ చేశారు. అత్యవసరం అయితే తప్పితే కార్ మాత్రం పైకి తీసుకెళ్లాలనే ఆలోచన నిర్వహించుకోండి. ఎందుకంటే పైన పార్కింగ్ ఫీజు 500 రూపీస్, కింద పార్క్ చేసుకుంటే 50 రూపీస్. పార్కింగ్కి కావాల్సిన స్పేస్ అండ్ మీరు పైకి వెళ్ళడానికి ఫ్రీగా బస్సెస్ ఉంటాయి, లేదా ఇంకొంచెం కంఫర్టబుల్గా వెళ్ళాలి అని అనుకుంటే ఆటోస్ కూడా అవైలబుల్గా ఉంటాయి. మరీ ఏదన్నా పండగల సీజన్ అయితే తప్పితే మోస్ట్లీ బస్సెస్ అన్ని ఖాళీగానే ఉంటాయి. సో కంఫర్టబుల్గానే వెళ్ళొచ్చు. అసలు పురాతనమైన గుళ్ళన్నీ కొండల మీద ఎందుకు ఉంటాయి అన్న ఐడియా ఉందా? నాకు తెలిసి ట్రాఫిక్ అడ్డం కాకుండా అయి ఉంటుంది. ఈవెన్ దో ఈ టెంపుల్ రీసెంట్గా రెనోవేట్ చేసిందైనా సరే ఎక్కడా మనకు ఆ మోడర్న్నెస్ కనపడకుండా కృష్ణశిల అనే ఒక టైప్ ఆఫ్ స్టోన్ యూజ్ చేయడం వల్ల మనకు అథెంటిక్ ఫీల్ అలానే ఉండిపోతుంది అనమాట. ఈ టెంపుల్లో మనకి 3 types ఆఫ్ దర్శనమ్స్ ఉన్నాయి. ఒకటి ధర్మ దర్శనం విచ్ ఇస్ ఫ్రీ, రెండోది ప్రత్యేక దర్శనం విచ్ ఇస్ 150 రూపీస్ అండ్ బ్రేక్ దర్శనం విచ్ ఇస్ 300 రూపీస్. సో మరీ నడవలేని వాళ్ళు లేదా బాగా రష్ ఉంటుంది అని అనుకునే టైంలో తప్పితే మోస్ట్ ఆఫ్ ద టైం ఫ్రీ దర్శనంలోనే వెళ్ళొచ్చు. ఈవెన్ నడవలేని వాళ్ళ కోసమైనా సరే ఇక్కడ బ్యాటరీ ఆపరేటెడ్ వెహికల్స్ ఉంటాయి. సో వాళ్ళు డైరెక్ట్గా కొండ మీదికి తీసుకెళ్ళిపోతారనమాట. సో అది కూడా ప్రాబ్లం ఏమి ఉండదు. ఇప్పుడు మీరు చూస్తుంది ధర్మ దర్శనానికి సంబంధించిన క్యూ లైన్ అనమాట. లోపల మనం నడుస్తుంటే ఏదో ఒక కోటలో నడుస్తున్న ఫీలింగ్ అయితే ఉంటుంది. లోపల ఉండే ప్రతి వస్తువు కూడా ఏదో ఒక పురాతనమైన వస్తువు లాగా ఉండేలాగా డిజైన్ చేశారు. అండ్ లోపల మనం నడిచేటప్పుడు అటు ఇటు వ్యూస్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి అన్నమాట. అదే ప్రత్యేక దర్శనం అయితే ఈ క్యూ అంతా స్కిప్ చేసుకొని డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోవచ్చు. అదే మెయిన్ గర్భగుడి, దాని మీద కనపడుతుంది కదా, అది సుదర్శన చక్రం అంట. అసలు గుడికి వెళ్ళడము దర్శనం చేసుకోవడం కంటే కూడా నాకైతే ఆ గుడి హిస్టరీ, లెజెండ్స్, దాని చుట్టూ ఉండే మిత్స్ గురించి తెలుసుకోవడం ఇంకా ఫ్యాసినేటింగ్గా ఉంటుంది. అసలు వెళ్ళొచ్చాక గుడి హిస్టరీ చూస్తే కానీ నాకు తెలియలేదు. దీన్ని పంచానరసింహస్వామి క్షేత్రం అని అంటారంట. అంటే ఇక్కడ నరసింహస్వామి 5 రూపాల్లో వెలసాడు. ఉగ్ర నరసింహస్వామి, జ్వాలా నరసింహస్వామి, లక్ష్మీ నరసింహస్వామి, గండభైరుండ నరసింహస్వామి, యోగానంద నరసింహస్వామి, ఇలా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు సారీ నేనేదో ఫోలోలో వెళ్ళిపోయాను. ఇప్పుడు నేను చెప్పిన ఈ 5 రూపాల్లో ఇక్కడ నరసింహస్వామి వెలసారన్నమాట. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు చెప్పినట్టు నీ ప్రశ్నలు నీవే, ఎవరో బదులు ఇవ్వరు కదా అని. నాకు తెలిసి ఈ గుళ్ళన్నీ కూడా కొండల మీద ఉండడానికి రీజన్ ఏమై ఉండొచ్చు అంటే ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ సిటీ లిమిట్స్ అన్నిటికీ దూరంగా ఉండడం వల్ల ఆ పీస్ఫుల్నెస్,
అట్ ద సేమ్ టైం ఒకప్పుడు మోడర్న్ వెహికల్స్ కానీ ఏమీ లేకపోవడం వల్ల అందరూ కాలినడకన పైకి వెళ్ళి దర్శనం చేసుకొని కాసేపు మెడిటేషన్ చేసుకొని, అంటే ఇట్స్ అ ఫార్మ్ ఆఫ్ అన్ ఎక్సర్సైజ్ లేకపోతే ఒక వర్కౌట్ లాగా ఉండేదని నేనైతే అనుకుంటున్నా. మీకేమనిపించిందో చెప్పండి నాకు. రోజు మొత్తంలో కూడా నాకు నచ్చే పార్ట్ ఏంటంటే ఈ సూర్యాస్తమయమే. ఎందుకంటే ఆ సన్ లో యాంగిల్లో ఉండడం వల్ల ఆ లైట్ రేస్ చుట్టుపక్కల ఉన్న ఏదైనా ఎలిమెంట్స్ మీద పడిందంటే ఆటోమేటిక్గా ఒక తెలియని బ్యూటీ అయితే దానికి వస్తుంది. అండ్ ఎస్పెషల్లీ గుళ్ళల్లో గోల్డ్ సిల్వర్ తోటి దాన్ని కవర్ చేస్తారు కాబట్టి వాటి మీద లైటింగ్ పడితే ఇంకా ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది. కోర్స్ ఇప్పుడు మనకున్న టెక్నాలజీ తోటి గోల్డెన్ లైట్స్ కూడా క్రియేట్ చేస్తున్నారు, బట్ అది ఆర్టిఫిషియల్లో ఇచ్చినా కూడా ఇట్ లుక్స్ బ్యూటిఫుల్. ఇప్పుడు ఈ స్టెప్స్ కింద నుంచి వెళ్తే ఇక్కడ ఒక శివుడి టెంపుల్, అట్ ద సేమ్ టైం ప్రసాదం కూడా దొరుకుతుందన్నమాట. కానీ చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు బెటర్ ఈ రోడ్ని అవాయిడ్ చేయండి, ఎందుకంటే దీని కిందనే బొమ్మల షాప్స్ ఉంటాయి. సో మీ బ్యాంక్ బ్యాలెన్స్కి చిల్లు పడకూడదు అని అంటే ఐ సజెస్ట్ యూ నాట్ టు యూజ్ దిస్ రూట్. ఇలాంటి బ్యూటిఫుల్ ప్లేసెస్కి అట్లీస్ట్ వన్స్ ఇన్ ఎ వైల్ విజిట్ చేసి కావాల్సినంత టైం స్పెండ్ చేసి మెమరీస్ని సెరెనిటీని మనతో పాటు తీసుకెళ్ళి దాన్నే మనం చేసే వర్క్లో కానీ ఏదన్నా వేరే పనిలో కానీ పెడితే ఆటోమేటిక్గా మనకు సక్సెస్ వస్తుంది అన్నమాట. మనం దేవుణ్ణి ఏం స్పెషల్గా కోరుకోవాల్సిన అవసరం ఏం లేదు, నాకు ఇది కావాలి దేవుడా అది కావాలి దేవుడా అని. ఇవన్నీ సరే కానీ మీ అందరికీ వన్ లాస్ట్ క్వశ్చన్. స్టార్టింగ్లో సాంగ్ చూపించాను కదా, శ్రీకర శుభకర ప్రణవ స్వరూప. ఆ సాంగ్లో యాక్ట్ చేసిన ఆయన ఎవరో మీకేమైనా ఐడియా ఉందా? నేను ఎంత గూగుల్ సెర్చ్ చేసినా నాకైతే దొరకలేదు. ప్లీజ్, అది నాకు తెలియని పెద్ద మిస్టరీ. కొంచెం ఆయన ఎవరో తెలిస్తే నాకు చెప్పండి. బాయ్ బాయ్.